ఇప్పుడు కేవలం 7999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. బాలకృష్ణను బాబీ ఎలా డీల్ చేస్తాడు అన్న భయం ఫ్యాన్స్ కు ఉండేది. అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి హ్యాట్రిక్స్ తో మంచి ఫామ్ లో ఉన్న బాలయ్య సక్సెస్ ను కంటిన్యూ చేస్తాడా లేదా అన్న డౌట్ కు గ్లిమ్స్ క్లారిటీ ఇచ్చేశాయి. బాలకృష్ణ 109వ సినిమా ఎలా ఉంటుందన్న డౌట్ కు సమాధానం వచ్చేసింది. బాలయ్య ఎంట్రీ, డైలాగ్, యాక్షన్ సీన్ ఇలా ఓవరాల్ గా గ్లిమ్స్ తో ఎన్బీకే ఫ్యాన్స్ లో ఉన్న అపోహలన్నీ చెరిపేశాడు బాబీ. ఒక రకంగా గ్లిమ్స్ సినిమాపై అంచనాలను పెంచేసింది. బాలయ్యను గతంలో బాక్స్ ఆఫీస్ బొనాంజా అని పిలిచేవారు. ఆ తర్వాత నటసింహంతో కంటిన్యూ అయ్యాడు. జై బాలయ్య ముందు ఈ బిరుదు కూడా పాతదైపోయింది. బాబీ బాలయ్యకు కొత్త పేరు పెట్టి ఫ్యాన్స్ కు దగ్గరయ్యాడు. ఎన్బీకే అంటే నేచురల్ బోర్న్ కింగ్ అని టైటిల్స్ పెట్టడంతో ఫ్యాన్స్ ఖుషి అయ్యారు. బాలకృష్ణ తమన్ని విడిచిపెట్టడం లేదు. ఏ సినిమా చేసినా తమనుండాల్సిందే. ఇద్దరు కాంబో డిక్టేటర్ అనే ఫ్లాప్ సినిమాతో స్టార్ట్ అయిన అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరితో హ్యాట్రిక్ కొట్టారు. బాబీ లాస్ట్ సినిమా వాల్తేరు వీరయ్యను దేవిశ్రీ మ్యూజికల్ హిట్ చేయడంతో మరోసారి దేవిశ్రీనే తీసుకుంటారన్నారు. అయితే గ్లిమ్స్ వస్తే గానీ తమన్ మ్యూజిక్ డైరెక్టర్ అన్న సంగతి తెలియలేదు. ప్రతిసారి ఏదో ఒక అప్డేట్ ఇచ్చే తమన్ కూడా ఈ విషయాన్ని బయట పెట్టలేదు. బాలయ్య అంటే రెచ్చిపోయి బ్యాక్గ్రౌండ్ స్కోర్ వాయిస్తాడు తమన్. అఖండకైతే బాక్సులు బదులైపోయాయి. వీరసింహారెడ్డిలో 8 ఫైట్స్ ఉన్నా ఒక్కో ఫైట్ కు ఒక్కో వేరియేషన్ ఇచ్చాడు. దీంతో కలిసొచ్చిన తమన్నే రికమెండ్ చేస్తున్నాడు బాలయ్య. గ్లిమ్స్ కిచ్చిన మ్యూజిక్ తో మరోసారి బాలయ్య అంటే ఎంత అభిమానమో చాటుకున్నాడు తమన్.